నిన్న మనము ఈ మెనూ బార్ క్రియేట్ చేసుకోవటం అంటే లైక్ పేజెస్ క్రియేట్ చేసుకున్నాము, మెనూస్ క్రియేట్ చేసాము, లైక్ అపీరియన్స్లోకి వెళ్ళి కస్టమ్ డిజైన్ చేసుకున్నాం. ఇవన్నీ కంప్లీట్ చేసాము. ఈరోజు ఏం చేస్తున్నామంటే పేజ్ డిజైన్స్ అనమాట. ఈ పేజెస్ ఎలా డిజైన్ చేయాలి అంటే కంప్లీట్గా ఇక్కడ ఒక బ్లాంక్ పేజ్ ఉంది, అబౌట్ అస్ పేజీ. ఈ పేజీలో మనం ఇక్కడ కింద ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. లైక్ ఇలా చేయడానికి మనకి ఏదన్నా ఒక రిఫరెన్స్ వెబ్సైట్ తీసుకుంటే బెటరు. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను ఆప్షన్స్ చూపిస్తున్నాను, వెబ్సైట్ డిజైనింగ్ కాదు కాబట్టి నేను నార్మల్గా చూపిస్తున్నా. మీరు చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక వెబ్సైట్ తీసుకోండి. లైక్ ఇట్లా మీరు ఏదో ఒక 5-6 వెబ్సైట్స్ తీసుకొని ఏ ఫీల్డ్ మీరు కావాలనుకుంటే ఆ ఫీల్డ్కి రిలేటెడ్ కొన్ని వెబ్సైట్స్ అయితే చూడండి. అందులో మీకు ఏ వెబ్సైట్ నీట్గా అనిపిస్తే ఆ వెబ్సైట్ మోడల్లో చేయడానికి ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్గా అలా కాకపోయినా జస్ట్ అందులో ఉండే ఆప్షన్స్ అన్ని క్రియేట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇట్లా మామూలుగా మెనూ వచ్చేటట్లు ఇక్కడ వచ్చేసి ఇక్కడ హీరో సెక్షన్, నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ ఇలా వచ్చేటట్లు, లైక్ ఇది వచ్చేసి మనకి ఇట్లా ఈ టైప్లో కానీ లేకపోతే ఇంకొక వెబ్సైట్ ఏదైనా ఈ వెబ్సైట్ కూడా కొంచెం నీట్గా ఉంది సింపుల్గా. ఇక్కడ వచ్చేసి లోగో, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ హీరో సెక్షన్ ఒక బ్యానర్ పెట్టారు, ఇక్కడ ఒక బటన్ యాడ్ చేశారు. లైక్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ క్లయింట్స్ని యాడ్ చేశారు. ఇది ఎలా యాడ్ చేయాలి ఇవన్నీ నేను చూపిస్తాను ఇప్పుడు. దాన్ని యూజ్ చేసుకుని మీరు ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఇది ఒక సెక్షన్ ఇట్లా ఏదో ఒక వెబ్సైట్ తీసుకొని ఆ ఫార్మాట్లో చేయడానికి ట్రై చేస్తే మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. అంటే ఒక ఐడియా వస్తుంది ఎలా అని. ఒకవేళ యాజ్ ఏ వెబ్సైట్ డెవలపర్ అయినా సరే వాళ్ళు ఏదో ఒక రిఫరెన్స్ వెబ్సైట్ తీసుకునే చేస్తారు. అంటే క్లయింట్ దాన్ని రిఫరెన్స్గా ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సినట్టు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. బట్ యాజ్ ఇట్ ఈస్గా అలా కాకపోయినా ఇక్కడ మనకి ఇలా వచ్చింది అనుకోండి, ఇట్లా మనం ఎఫ్ఎక్యూఎస్ ఎలా రావాలని కొన్నేమో వాళ్ళు డైరెక్ట్గా క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి వెళ్ళేటట్లు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్కలాగా. ఇక్కడ వచ్చేసి వీళ్ళు 2 సెక్షన్స్ యాడ్ చేసుకున్నారు. ఇక్కడేమో బటన్, లైక్ ఇక్కడ వచ్చేసి కంటెంట్, ఇక్కడ వచ్చేసి 3 సెక్షన్స్ చేసుకున్నారు, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ. ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ అడ్రస్లు ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫోటర్ మెనూ పెట్టారనమాట. ఇది వచ్చేసి పాపప్ మెనూ. ఈ పాపప్ మెనూ కూడా మనం ఒక ప్లగ్ఇన్ యూస్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోగో, ఇక్కడ మనకి మెనూ వచ్చింది, ఇక్కడ కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా కంప్లీట్గా కంటెంటే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇమేజ్, ఇక్కడ కంటెంట్, ఇక్కడ మనకి 3 బ్లాక్స్. లైక్ ఇక్కడ ఒక మళ్ళీ ఇక్కడ ఒక మనకి సెక్షన్ లాగా పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్, ఇక్కడ వచ్చేసి కంటెంట్. ఇట్లా మీరు ఏదైనా కూడా ఎలాంటి వెబ్సైట్ అయినా కూడా డిజైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మార్కు టెక్స్ట్ ఇచ్చారు, ఇక్కడ నార్మల్గా టెక్స్ట్, లైక్ ఇట్లా యానిమేషన్స్ ఇట్లా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. లైక్ ఇలాంటి ఒక యానిమేషన్ సైట్ చేయాలంటే ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఇది హోమ్ పేజ్ తీసుకున్నారు కదా, ఈ హోమ్ పేజ్ డిజైన్ ఇది చేశారు డైరెక్ట్గా. ఇట్లా హోమ్ పేజ్ డిజైన్ చేశారు. ఇదే డిజైన్ మనం చేద్దాం ఎలా వస్తుంది అనేసి. లైక్ ఈ యానిమేషన్స్ అని ఎలా ఇచ్చారు, ఈ ఇమేజెస్ అన్ని ఎలా వచ్చినాయి, ఈ ఈ ఫార్మాట్లో చేద్దాం ఇప్పుడు వెబ్సైట్ని. లైక్ మనకు హోమ్ పేజ్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా వచ్చింది, ఇది మనకు అవసరం లేదు, మనకు వేరేది కావాలి. కాబట్టి ఇది కంప్లీట్గా మనం ఎడిట్ చేసేద్దాం. ఎడిట్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే పేజ్ బిల్డర్ కావాలి, లైక్ లేదంటే మనకి ఇంకొక పేజీ కావాలి. ఇది కనుక మనకు అవ్వలేదంటే ఫ్రంట్ పేజీ ఇంకోటి క్రియేట్ చేసుకోవాలి.
లేదంటే ఈ పేజీని మనం కంప్లీట్గా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మనం ఈ పేజెస్లోకి వచ్చి ఎడిట్ ఆప్షన్, ఎడిట్ ఆప్షన్లో మనకి మ్యాక్సిమం ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఇది ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇదేంటంటే వర్డ్ ప్రెస్లో చేస్తున్నాం. ఈ వర్డ్ ప్రెస్లో ఇక్కడ ఏంటంటే డిజిటల్ మనం కంటెంట్ కూడా కావాలి కాబట్టి చాట్ జీపీటీని యూజ్ చేసి మనం కొంచెం కంటెంట్ తీసుకుందాం. హోమ్ పేజ్ కంటెంట్ అంటే అదే ఇచ్చేసింది. మనం ఒరిజినల్ సైట్ కాదు కాబట్టి జస్ట్ మనకు రెఫరెన్స్ కోసం ఒక కంటెంట్ కావాలి కాబట్టి ఇది తీసుకున్నాం. తీసుకున్నాము. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇది వచ్చేసి హెడ్లైన్ కింద తీసుకుందాం. ఇంకా చిన్నదైనా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు కదా, గెట్ మోర్ లీడ్స్ ఇంక్రీజింగ్ సేల్స్ అండ్ బ్రాండ్, ఇక్కడ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఈ వెబ్సైట్లో ఇక్కడ వచ్చి గెట్ స్టార్ట్ టుడే అని ఉంది కదా, ఇది బటన్ కంటెంట్ కింద యాడ్ చేయొచ్చు అనమాట. ఇది యాడ్ చేయాలంటే మనం బటన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఇట్లా చేంజ్ చేసుకున్నాం, మనకు ఓకే అయిపోయింది. దీన్ని సేవ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇదంతా చెయ్యాలి అంటే మనకు ఒక్కొక్కటి చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేసాము, నిన్న ఒక ఎలిమెంటర్ అనే ఒక ప్లగ్గిన్ని యాడ్ చేసుకున్నాం. ఆ ప్లగ్గిన్ని యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ యాడ్ విత్ ఎలిమెంటర్ అని వస్తుంది. మీరు ప్లగ్గిన్ యాడ్ చేయకపోతే మీకు ఇక్కడ యాడ్ విత్ ఎలిమెంటర్ అని రాదు. ఆవిడ ఏం చేస్తామంటే దీన్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేస్తే ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఆ బ్లాగ్స్ అవన్నిటి నుంచి చేయడం కంటే ఇక్కడ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా. అలాగే యానిమేషన్స్ కూడా ఈజీగా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హీరో సెక్షన్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం దీన్ని. నెక్స్ట్ ఇక్కడ ఈ సెక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లోకల్ బిజినెసెస్, ఆన్లైన్ స్టోరు, బ్లాగ్స్, పోర్ట్ఫోలియో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇక్కడ వచ్చినాయి అనమాట. ఇవి కావాలంటే ఉంచవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి డిలీట్ చేసేయచ్చు. వీటిని డిలీట్ చేసి మనం ఓన్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు యాడ్ చేసాము. ఇవన్నీ కూడా మనకి కావాలంటే ఉంచవచ్చు, లేకపోతే ఇక్కడే మొత్తం డిలీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు కొత్తగా. ఇక్కడ స్టార్ట్ చేయాలి అంటే మనకి బ్లాక్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం డిలీట్ చేసేసాం. ఈ లైక్
మొత్తం డిలీట్ చేసేసాము. మనకి జస్ట్ హీరో సెక్షన్ ఉంది. దీనికి గనక బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలంటే కూడా మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసి ఇక్కడ 6 డాట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ క్లిక్ చేసి స్టైల్, బ్యాక్‌గ్రౌండ్, ఇక్కడొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇక్కడుంటాయి. ఈ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళేసి బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. కలర్స్, బ్యాక్‌గ్రౌండ్ క్లాసిక్, కలర్స్. ఇదైతే మనం ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చి కలర్స్ కావాలంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చనమాట. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ సేమ్ ఇదే కలర్ కింద కూడా ఇద్దాం. నెక్స్ట్ కూడా అదే కలర్ ఇచ్చేస్తే మనకి ఈ కలర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 డాట్స్ ఉన్నాయి కదా! ఇది క్లిక్ చేసి ఇక్కడ బోర్డర్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌కి ఇంకా మనం ఏదన్నా ఓవర్‌లీ లాగా యాడ్ చేసుకోవాలంటే ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడొచ్చేసి అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్, మార్జిన్ ఎంత ఉండాలి, ఇవంతా కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. మార్జిన్ వచ్చేసి ఎంత ఉండాలి, ఇప్పుడు 10 ఉందనుకోండి. ఇక్కడి నుంచి మనకిది అడ్జస్ట్ అవుతూ ఉంటదనమాట. మనకు అవసరం లేదనుకుంటే వదిలేయొచ్చు. లైక్ ఇంక నెక్స్ట్ పబ్లిష్ చేసేసి ప్రస్తుతానికి దీన్ని ఇలా వదిలేసేయండి. దీన్ని నెక్స్ట్ ఇంకా కొత్తగా ఇది వచ్చేసి హీరో సెక్షన్ లాగా ఇక్కడ వదిలేసాము. నెక్స్ట్ మనకి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. లైక్ ఈ సెక్షన్లో మనం అయిపోయింది. నెక్స్ట్ ఇట్లా సర్వీసెస్ లాగా ఉన్నాయి కదా! ఇక్కడ యానిమేషన్స్ అనమాట. ఇక్కడ కంటెంట్ యానిమేషన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఫ్లెక్స్ బాక్స్ తీసుకోండి. ఈ ఫ్లెక్స్ బాక్స్ తీసుకున్నాక ఈ ప్లస్ మీద సింబల్ మీద క్లిక్ చేయండి. కిందకు వచ్చినాక ఇక్కడ మీకు హెడ్డింగ్, టెక్స్ట్ అని ఉంటాయి. చూసుకోండి. హెడ్డింగ్ అని ఉంది కదా! హెడ్డింగ్ అంటే టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏముంది సెకండ్ ఆప్షన్, జస్ట్ గ్రో యువర్ బిజినెస్ అనేది హెడ్డింగ్, సెక్షన్, కంటెంట్ తీసుకొని టెక్స్ట్ ఎడిటర్ తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ జస్ట్ డమ్మీ కంటెంట్ ఉంది. ఇది మొత్తం డిలీట్ చేసేసి ఇది యాడ్ చేయండి. ఈ కంటెంట్ అనేది యాడ్ అయింది. ఈ కంటెంట్ ఆల్రెడీ మనము సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ కలర్స్ ఇలా కనిపిస్తుంది. లేదా ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనం సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా టెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్లో కనిపిస్తుంది కదా! ఈ టెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవాలంటే టెక్స్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అనమాట. ఇట్లా మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ దీని కింద ఇక్కడ మనం కొన్ని క్లయింట్స్ లాగా యాడ్ చేయాలనుకోండి. ఇట్లా ఇక్కడ మనకి బాక్సెస్ రావాలి. ఇక్కడ 3 బాక్సెస్ 4 బాక్సెస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ బాక్సెస్లో మనం ఐకాన్స్ యాడ్ చేయాలనుకోండి, మనకి లోగోస్ కానీ అట్లా. ఇక్కడ ఇమేజ్, ఈ ఇమేజ్ దగ్గర మనం ఐకాన్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూఆర్ఎల్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. మీడియా లైబ్రరీ నుంచి అయినా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయని తీసుకోవచ్చు. ఇట్లా మనం ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. ఏదో ఒకటి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని లైక్ ఇక్కడ ఫోన్ ఐకాన్ ఉంది, ఫోన్ ఐకాన్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఆల్ట్ టెక్స్ట్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ ఇట్లా ఇచ్చాము. దీంట్లో వచ్చి మనం సైజెస్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫుల్ సైజ్ వచ్చింది. ఇది తీసుకున్నాం అనుకోండి, స్మాల్ సైజు ఇలా వస్తుంది. థంబ్నెయిల్ అంటే సైజు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ లార్జ్, లార్జ్ ఇట్లా. అలాగే క్యాప్షన్ కావాలంటే మనం క్యాప్షన్ యాడ్ చేసుకోవచ్చు. కస్టమ్ క్యాప్షన్ అంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి
మనకు ఒక యూఆర్ఎల్కి మూవ్ అవ్వాలనుకోండి, ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేస్తాం అనమాట. కాంటాక్ట్ అస్ పేజ్ లింక్ యూఆర్ఎల్ యాడ్ చేసామంటే ఆ పేజీకి మూవ్ అవుతుంది. లైక్ అది ఎలా యాడ్ చేయాలంటే మ్, ఈ కాంటాక్ట్ అస్ పేజీని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాం. ఈ ఈ ఇమేజ్ మీద ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. లైక్ ఇది చిన్న సైజ్ అనుకోండి, ఇట్లా చేసి పబ్లిష్ చేశారు. ఇట్లా మొత్తం అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇట్లా ఇచ్చండి ఎవ్రీ లోగో యాడ్ చేసుకోవడం, సైజెస్ యాడ్ చేసుకోవడం, మొత్తం ఇక్కడ వచ్చినట్టు మనకి అన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వెళ్ళేసి కలర్, ఇట్లా బ్యాక్గ్రౌండ్లో కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బోర్డర్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడ బోర్డర్ టైప్ సాలిడ్గా ఉండాలా, లేకపోతే డాషెస్గా ఉండాలా, డాట్స్ కావాలా, డబుల్ కావాలా, ఇట్లా మనం బోర్డర్ ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. రేడియస్ ఎంత ఉండాలి, లెఫ్ట్ ఎంత రైట్ ఎంత ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్క నిమిషం ఉండండి. ఇట్లా మనం మోడల్స్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఇట్లా మన రేడియస్ ఎంత ఉండాలి, ఒకవేళ సర్కిల్గా ఇంకా రౌండ్గా కావాలనుకున్నా కూడా ఇక్కడ కూడా మనం ఇట్లా సర్కిల్గా ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ డిజైన్స్, కలర్స్, బోర్డర్స్ సెట్ చేసుకోవచ్చు. అట్లానే సైజెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడం, పొజిషన్స్ మార్చుకోవడం, లైక్ ఫాంట్ స్టైల్స్, సైజు, అలైన్మెంట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలరు, బోర్డర్ కలరు, ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంట. అండ్ బాక్స్ షాడో ఉందనుకోండి, ఇక్కడ ఈ బాక్స్ సెలెక్ట్ అయినాక దాని హారిజెంటల్గా ఎంత ఉండాలి, వర్టికల్గా ఎంత ఉండాలి, ఇంకా షాడో వస్తుంది అనమాట. ఇటు సైడ్ షాడో కనిపిస్తుంది కదా, లైక్ ఇక్కడ వచ్చేసి ఒక 20 పెట్టామనుకోండి, షాడో ఎక్కువ కనిపిస్తుంది. లైక్ స్ప్రెడ్ ఇటు సైడ్ స్ప్రెడ్ అవ్వాలి, ఇట్లా మనకి షాడో వస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి కలర్ వేరే కలర్ కావాలనుకోండి, ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. రెడ్ కలర్ అయితే రెడ్ కలర్ వస్తుంది, లైట్ ఏ కలర్ కావాలంటే మనకు ఆ కలర్ షాడో వస్తుంది.
వర్టికల్గా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. బాక్స్కి షాడో రావడం ఎట్లా అంటే దేనికైనా వస్తుంది ఇది. అలాగే ట్రాన్స్ఫర్మేషన్స్ 50% ఉందనుకోండి, 70% ఇంక్రీజ్ చేసుకోవడం. అలాగే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది ఆప్షన్, ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఫిల్టర్స్ బ్లర్గా ఉండాలా లేకపోతే బ్రైట్నెస్ ఉండాలా, ఇక్కడ వచ్చే దీనికి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సాచురేటెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఫిల్టర్స్. ఇక్కడ మనకి చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. ఒకసారి మనం చేస్తూ ఉంటే ఇక్కడ మనకి తెలుస్తుంది. లైక్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఇది యానిమేషన్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ వచ్చింది. అట్లా రావాలి అంటే మనకి ఇక్కడ టూ పార్ట్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ ఏముంది, ఇక్కడ వచ్చేసి అవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఈ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ దగ్గరికి వెళ్ళి టెక్స్ట్ తీసుకొని ఇది మొత్తం ఎడిట్ చేసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇమేజ్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. ఇక్కడ ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ అయింది. ఇమేజ్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్కి వచ్చేసి బ్లాక్ కలర్ కావాలి కాబట్టి టెక్స్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ టెక్స్ట్ కలర్ వచ్చేసి కంప్లీట్ బ్లాక్ కలర్కి కన్వర్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ టెక్స్ట్కి మనం ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం. లైక్ బోర్డర్ కలర్ కానీ సైజ్ లేఅవుట్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం. అలాగే సేమ్ ఇమేజ్కి కూడా యాడ్ చేస్తాం. బట్ దీనికి వచ్చేసి యానిమేషన్స్ అవి కూడా యాడ్ చేయాలి. లైక్ ఇక్కడ వచ్చేసి ఇమేజ్కి చూద్దాం ఈసారి. ఇమేజ్ లేఅవుట్ డైరెక్షన్స్ ఏ డైరెక్షన్లో ఉండాలి, సెంటర్ లెఫ్ట్ జస్టిఫికేషన్, ఈ ఇమేజ్కి వచ్చేసి ఈ బాక్స్లో ఎంతవరకు ఎలా చేయాలి. బట్ ఆల్రెడీ ఇది ఫిట్ అయింది కాబట్టి మనకి యానిమేషన్స్ అయితే కనపడట్లేదు. బట్ ఇది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా డిస్ప్లే అవ్వాలి లేఅవుట్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకుంటాం. ఫ్లెక్సిబుల్ బ్లాక్ ఇన్ బ్లాక్ ఇట్లా ఉన్నాయి. అవి ఫ్లెక్సిబుల్ అంటే నార్మల్గా ఉంటుంది. లైక్ కాలంకి రోకి మధ్యలో గ్యాప్స్ ఎంత ఉండాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మార్జిన్ టాప్లో మార్జిన్ ఎంత ఉండాలి 10 పెట్టు. ఇక్కడ టాప్లో మార్జిన్ అనేది సెట్ అవుతుంది అనమాట మనకి. ఇక్కడ ఒక 30 పెట్టాం అనుకోండి, ఇక్కడ సైజ్ అనేది తగ్గుతుంది, ఇమేజ్ సైజ్. నెక్స్ట్ సైజు విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం విడ్త్ ఎంత ఉండాలి, మినిమం విడ్త్ ఎంత ఉండాలి, ఇమేజ్ సైజుని మనం కావాలంటే సెట్ చేసుకోవచ్చు. 500 అనుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ తగ్గింది అనమాట బాక్స్ సైజ్. ఇమేజ్ కిందకు ఉంది, బాక్స్ సైజ్ తగ్గింది. అదే ఒక 1000 పెట్టామనుకోండి, బాక్స్ సైజ్ అనేది కిందకి పెరిగింది. ఒక 700 అలా పెట్టామనుకోండి, ఇది ఇక్కడ మనకి ఈ టెక్స్ట్కి బాక్స్కి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా మనం ఇవన్నీ కూడా సెటప్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, స్టాటిక్ రిలేటివ్, ఇవన్నీ కూడా మనం పొజిషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఎలా ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఎలా ఉండాలి, బాటమ్ ఎలా ఉండాలి. అండ్ స్టాటిక్ అంటే ఇంక నార్మల్గా ఉంటుంది, దీనికేం మనం అలైన్మెంట్ చేయము. ఫాంట్ ఫాంట్ ఎలా ఉండాలి, ఫాంట్ ఫ్యామిలీ ఏమి ఉండాలి, ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లో వచ్చే ఫాంట్ అంతా ఆ స్టైల్లో వచ్చేస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో ఇంకేమన్నా యాడ్ చేయాలా, ఏదన్నా ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి బ్యాక్గ్రౌండ్లో, ఇట్లా ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. గ్రేడియంట్ అంటే కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా ఉంటాయి. లైక్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ కాకుండా రెడ్ కలర్ యాడ్ చేసాం అనుకోండి, మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. మనం బాక్స్ సెట్ చేసాం కదా, ఏదో సైజెస్ డిఫరెన్స్ వచ్చడం రావడం వల్ల ఈ బాక్స్ అనేది చిన్నగా వచ్చింది. ఇక్కడ మనం మార్జిన్స్ సైజెస్ తక్కువ పెట్టాం కదా, దానివల్ల ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెటప్ అయింది అనమాట. తర్వాత కలర్స్ అనేవి మార్చుకోవచ్చు. లైక్ ఇక్కడ కూడా కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బోర్డర్స్ ఆల్రెడీ చూసాము, బోర్డర్ కలర్ ఎలా ఉండాలి, బోర్డర్ విడ్త్ ఎంత ఉండాలి, బోర్డర్ టైప్, రేడియస్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ బోర్డర్ టైప్ అనుకోండి, బోర్డర్ సాలిడ్ సెలెక్ట్ చేసుకున్నాం. కలర్ వచ్చేసి మనకి ఆల్రెడీ బ్లాక్ కలర్ కనిపిస్తుంది, దట్ కలర్. బోర్డర్ విడ్త్ వచ్చేసి మనం 2 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, బోర్డర్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. బోర్డర్ రేడియస్ ఉందనుకోండి, ఇక్కడ వచ్చేసి 20 ఇచ్చామనుకోండి, అది మనకి రౌండ్ షేప్లో వచ్చిందనమాట. ఫైవ్ ఇట్లా మనకి 2 ఉంది కదా, తీసేసి 3 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ బోర్డర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అలాగే ఏ సైడ్ ఎంత కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, ఈచ్ సైడ్ సపరేట్గా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్, ఇక్కడ మల్టిప్లై ఎఫెక్ట్స్ అనేవి కలర్ మల్టిప్లై వచ్చిందన్నమాట. నెక్స్ట్ స్క్రీన్ అండ్ ఓవర్లీ ఆర్ డార్క్, ఇట్లా మనం దీన్ని సెటప్ చేసుకోవచ్చు. ఇది ఒపెసిటీ ఎంత ఉండాలి, 1 ఉంటే అసలు కనిపించట్లేదు, లైక్ 50 ఉందనుకోండి, ఇట్లా కనిపిస్తుంది ఉంటుంది. అంటే దీని డార్క్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం ఇది యాడ్ చేసే కదా. ఒరిజినల్ అంటే నార్మల్గా ఇలా ఉంటుంది. మనం ఇక్కడ వచ్చేసి మనం 2 వేసాం అనుకో అసలు కనిపించదు, అదే 20 అనుకోండి ఇంకొంచెం కనిపిస్తుంది. తీసేసి ఒక 40 పెట్టామనుకోండి ఇంకొంచెం లైట్గా కనిపిస్తుంది. ఇట్లా డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. అండ్ బాక్స్ షాడో, బాక్స్కి కూడా షాడో కావాలనుకోండి, ఇది వచ్చేసి కలర్ మార్పుతాము. ఇంకొకటి ఎల్లో కలర్ ఆల్రెడీ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం, కొంచెం డార్క్ బ్లూ లాగా. ఇట్లా బాక్స్కి షాడో హైట్ ఎంత రావాలి, ఇటు సైడ్ మనకి షాడో అనేది వస్తుంది. వర్టికల్గా కూడా ఒక 20 పెడతాము. అండ్ స్ప్రెడ్ 10, 5 పెట్టేసి పబ్లిష్ చేసేస్తే మనకి ఈ కింద బాక్స్ అనేది మనకి వచ్చిందనమాట. అంటే ఇవి ఆప్షన్స్ మొత్తం ఎక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి
కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే లాస్ట్ క్లాస్కి ఇప్పటికి ఇందులో వచ్చేసి ఆప్షన్స్ అయితే కంప్లీట్గా మార్చేసాడు. ఈ ఆప్షన్స్ లాస్ట్ టైం లేవు. లాస్ట్ టైం వీడియోలో మీకు ఈ ఆప్షన్స్ కనపడవు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. లాస్ట్ క్లాస్లో కూడా లేవు. ఇంతకుముందు వీడియోలో ఉన్న వెబ్సైట్ డిజైనింగ్ ఆప్షన్స్కి వీటికి డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి ఒకవేళ ఓల్డ్ వీడియోస్ ఈ వీడియోస్ ఒకవేళ చూస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది అంతే, ఎందుకంటే ఏ మోడల్లో తీసుకొచ్చి కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం వల్ల ఇది మొత్తం మారిపోయింది. మనకి యానిమేషన్స్ అన్నీ కూడా మనకి అక్కడ ఇమీడియట్గా వచ్చేసాయి. బట్ ఇక్కడైతే అట్లా రావట్లేదు. ఒకవేళ ఇంతకుముందు మీరు ఏదన్నా ఓల్డ్ వీడియో కనుక చూసి మళ్ళీ ఈ క్లాస్ చూసినా, లేకపోతే ఈ క్లాస్ చూసి మళ్ళీ వేరే లాస్ట్ బ్యాచెస్లో ఉన్న వీడియోస్ చూసినా కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా కాకుండా ఒక్కటే ఫాలో అవ్వండి. మొత్తం మీ బ్యాచ్కి ఇందులో ఆప్షన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి యానిమేషన్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు యానిమేషన్స్ పెట్టడానికి. డైరెక్ట్గా అక్కడైతే మనకి ఏంటంటే యానిమేషన్ ఆప్షన్ ఉండేది. డైరెక్ట్గా దీన్ని మనం యానిమేట్ చేసేయచ్చు అన్నమాట. అప్పుడు ఇది వచ్చేసి జస్ట్ ఈ బాక్స్ గురించి క్లిక్ చేసాం కదా, బాక్స్ హైట్ ఇమేజ్కి బాక్స్ హైట్ బాక్స్ విడ్త్ ఇక్కడ దీనికి అనమాట. ఇమేజ్కి ఇది ఇందాక చేసిందేమో బ్యాక్ సైడ్ బాక్స్కి వర్క్ అంతా. ఇప్పుడు ఇది ఇమేజ్ వర్క్ అనమాట. మనం విడ్త్ మ్యాక్సిమం విడ్త్ ఎంత రావాలి తగ్గించుకోవడం వీటన్నిటికీ. ఇక్కడ హైట్ అండ్ ఒపెసిటీ అంటే లైక్ మనకి ఇమేజ్ బ్లర్గా రావాలా నీట్గా రావాలా ఇదంతా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సిఎస్ అండ్ బాక్స్ టైప్ ఎలా కావాలి ఇమేజ్కి వస్తుంది అనమాట. ఇది సపరేట్గా, అంతకుముందు ఇట్లా మనకి ఉండేది కాదు, బట్ ఇక్కడ ఇమేజ్కి వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి డబుల్ డాట్స్ లైన్ కావాలనుకోండి ఇమేజ్ వరకు వస్తుంది. ఈ బోర్డర్ విత్ బోర్డర్ రేడియస్ బాక్స్కి షాడో మళ్ళీ సపరేట్గా ఇమేజ్ వరకు మళ్ళీ షాడోస్ అనమాట. దిస్ 2 ఆప్షన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు దీంట్లో. అంతకుముందు ఇన్ని ఆప్షన్స్ అయితే లేవు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇమేజ్కి డిఫరెన్స్, మళ్ళీ ఇమేజ్కి కనుక బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ డిఫరెన్స్ కోసం మనం కలర్ ఇదైతే చేంజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ హారిజాంటల్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇమేజ్ వెనకాల చేంజ్ అవుతుంది. బ్లర్ రావాలా, స్ప్రెడ్ ఎంత రావాలి, ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలి, లైక్ ఇట్లా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి బాక్స్కి వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఇమేజ్కి కూడా వస్తుంది. తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లో ఇక్కడ వచ్చేసి మనకి యానిమేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ మార్జిన్ ఎంత కావాలో పెట్టుకోవచ్చు. ప్యాడింగ్ మార్జిన్ అంటే మన బోర్డర్ మార్జిన్, ప్యాడింగ్ అంటే ఇమేజ్కి బోర్డర్కి మధ్యలో ప్లేస్, అండ్ విడ్త్ ఫుల్ విడ్త్ ఎంత ఇన్లైనా ఆటో లైన్ ఉంది. బట్ మనం ఫుల్ లైన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి అలైన్మెంట్స్ ఇమేజ్ ఎటు అలైన్ చేయాలి, స్టార్టింగ్ ఇట్లా అనమాట అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఎండ్ స్టార్టింగ్లో ఉండాలా, ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. కస్టమ్ అంటే ఇక్కడ మనం సొంతంగా మనం ఆర్డర్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. 3 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సైజ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి బాక్స్ మధ్యలో అనేది, అంటే ఇక్కడ కస్టమ్ సైజ్ మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. అండ్ పొజిషన్ ఇక్కడ ఐడి ఉంది కదా, సిఎస్ఎస్ ఐడి నిన్న మనము చూసాము. అక్కడ మనకి కస్టమ్ ఐడి అని ఉంది. అంటే లైక్ నిన్న ఫస్ట్ మనం మన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు
ఏ అబౌట్ అస్ క్లిక్ చేసినా సేమ్ పేజీ వస్తుంది. ఆ సేమ్ పేజీలోనే వస్తుంది. కాంటాక్ట్ క్లిక్ చేసినా సేమ్ పేజీని కిందకి స్క్రోల్ అవుతుంది. అక్కడేంటంటే అక్కడ మనము ఐడీ యాడ్ చేయాల్సొస్తది. దానికి మనం ఇక్కడ ఐడీ యాడ్ చేస్తాం. అది కోడింగ్ రిలేటెడ్ అనమాట. కోడింగ్ రిలేటెడ్ మనం ఒక ఐడీ ఇక్కడ యాడ్ చేస్తే అప్పుడు మనకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోషన్ ఎఫెక్ట్స్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పెయిడ్ వర్షన్. పేమెంట్ చేస్తేనే మనకి ఇక్కడ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్. మౌస్ పెట్టినప్పుడు ఎలా ఉండాలి, మౌస్ తీసేసినప్పుడు ఎలా ఉండాలి అనేది రొటేషన్ అనమాట. ఇక్కడ రొటేషన్ అనుకోండి, మనం మార్చితే ఇది రొటేట్ అవుతుంది అనమాట. లైక్ ఇలా ఇలా ఇమేజెస్ కనుక మనం ప్రాపర్గా కావాలి అనుకుంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇట్లా కొంచెం మన నెంబర్స్ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, రొటేట్ అవుతూ ఉంటుంది. మౌస్ ఓవర్ పెట్టినప్పుడు ఇంకొక రకంగా రొటేట్ అవ్వాలనుకోండి, మౌస్ ఓవర్ పెట్టినప్పుడు ఇట్లా 90 డిగ్రీస్. మౌస్ పెడితే మనకి ఇలా వస్తుంది, మౌస్ తీస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే మనం ఒక 15 పెడదాం, ఇట్లా కొంచెం వస్తుంది. లేకపోతే ఇలా ఉంటుంది, మౌస్ పెట్టగానే మనకి ఇలా చేంజ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం ట్రాన్స్ఫర్మేషన్స్ పెట్టుకోవచ్చు. లైక్ హాఫ్ సెట్ అయినా కూడా అంతే. ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి, ఏది పెడితే ఎలా వస్తుంది అనేసి. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మనం నార్మల్గా ఉంది, బట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మనం ఇట్స్ ఓకే వదిలేద్దాం. నెక్స్ట్ బోర్డర్. దీనికి ఆల్రెడీ బోర్డర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ బోర్డర్ సెలెక్ట్ చేసుకోవడం. అండ్ బాక్స్కి షాడో ఆల్రెడీ గ్రీన్ కలర్ షాడో యాడ్ చేస్తున్నాం. అండ్ ఏదైనా మాస్క్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మాస్క్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ మాస్క్ వచ్చేస్తుంది అనమాట. లైక్ ఇదే సెలెక్ట్ చేసుకున్నారనుకో ఈ యాంగిల్లో వస్తుంది. అండ్ ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇలా వస్తుంది. ఇట్లా ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. మనకి ఈ మాస్కులు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అంటే డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్. ఇది వచ్చి కంప్లీట్గా మనకి ఆ, మనం డెస్క్టాప్లో హైడ్ చేయాలా, లేకపోతే ట్యాబ్లెట్లో హైడ్ చేయాలా, మొబైల్లో హైడ్ చేయాలా అనేది ఉంది. యాట్రిబ్యూట్ వచ్చేసరికి మనకు పెయిడ్ వర్షన్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా మోషన్ ఎఫెక్ట్స్లో మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మనం ఇక్కడ వచ్చేసి యానిమేషన్ అనమాట. ఇక్కడ యానిమేషన్ వస్తుంది మనకి. ఫేడ్ ఇన్ అనుకోండి ఇలా వస్తుంది అనమాట. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఫేడ్ డౌన్ అంటే ఇది ఇట్లా వస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా వచ్చినాయి, ఇది ఇట్లా వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇంకొక ఇమేజెస్ అంటే ఒకసారి ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మనకు వస్తాయి. ఇట్లా మనకు అది ఇట్లా కిందకి డౌన్ అవుతుంది కదా, ఇది మళ్ళీ టాప్కి వచ్చింది కదా. ఇట్లా యానిమేషన్స్ అనమాట. ఈ యానిమేషన్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫేడ్ లెఫ్ట్ నుంచి వస్తుంది. అలాగే బోన్స్ అనుకోండి ఇట్లా మనకి మనకి ఎలాంటి యానిమేషన్ కావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ వరకు. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మనకు టెక్స్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది అనమాట టెక్స్ట్. తర్వాత దీనికి బోర్డర్ కావాలంటే బోర్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బోర్డర్ రేడియస్ వచ్చేసి 5 పెడదాం. అండ్ డిఫాల్ట్ బోర్డర్ వచ్చేసి మనకి సాలిడ్ పెడదాం. ఇక్కడ బోర్డర్ విడ్త్ వచ్చేసి 5 పెట్టేసాం. అలాగే మౌస్ పెట్టినప్పుడు మనకి డాట్స్ రావాలి. ఇట్లా మనం మౌస్ పెట్టగానే డాట్స్ వస్తున్నాయి.
బోర్డర్ విడ్త్ వచ్చేసి ఇది కూడా 5 పెడదాం. అండ్ బోర్డర్ రేడియస్ వచ్చేసి 5 పెడదాం. బాక్స్ షాడో మనకి కలర్ వచ్చేసి లైక్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. బాక్స్ షాడో అండ్ హారిజాంటల్గా కొంచెం అండ్ వర్టికల్గా అండ్ స్ప్రెడ్ వచ్చేసి మనకి ఇట్లా ఇట్లా మనం మౌస్ పెట్టగానే ఎంత వస్తుందో చూడండి. అంటే ఇంకా పెట్టమని కాదు, మీకు అర్థం అవడం కోసం నేను ఎక్కువ ఎక్కువ తీసుకున్నాను, కొంచెం కనిపించడానికి క్లియర్గా మనం కొంచెం నీట్గా ఉండేలాగా పెట్టొచ్చు అనమాట. తర్వాత ఈ ఎఫెక్ట్స్ దగ్గరకు వచ్చేసరికి యానిమేషన్ డ్యూరేషన్ నార్మల్, జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్, బోన్స్ లెఫ్ట్ ఇట్లా అట్నుంచి రావడం, ఇట్లా మనకి కావాల్సిన యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఓకే. మనకి ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఇది రీఫ్రెష్ చేద్దాం. ఇదిగో ఇలా వస్తుంది అనమాట. మౌస్ తీసేస్తే మనకి ఇలా ఉంటుంది, మౌస్ వస్తే ఇలా వస్తుంది. బట్ మనం ఇది స్క్రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇదిగో ఇలా వస్తుంది. మౌస్ పెట్టగానే ఇది కలర్ వస్తుంది. ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ కూడా మౌస్ పెట్టినప్పుడు ఒక కలరు, మౌస్ తీసేసినప్పుడు ఇంకో కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి కొంచెం స్లో ప్రాసెస్. ఇవన్నీ కూడా ఈ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు కొంచెం టైం పడుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఒకలాగా, లేక అది లేయర్స్ ఉంటాయి కదా, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఒకలాగా, మళ్ళీ దాని వెనక దానికి బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్కి ఒకలాగా, అందులో యూజ్ చేసిన కంటెంట్కి ఒకలాగా, ఇట్లా 3 టైప్స్ మనం యానిమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మిగతా అన్నిటికీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ ఫ్లెక్స్ బాక్స్ తీసుకోవడము, మనకి ఇంకా నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలో చూస్ చేసుకోవడం, సోషల్ మీడియా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 4 5 6 ఉన్నాయి, 5 ఉన్నాయి అనుకుంటాను. 1 2 3 4 5 ఉన్నాయి కదా. జస్ట్ మనం ఇక్కడ వచ్చేసి ఒక 6 బాక్సెస్ ఉన్నది సెలెక్ట్ చేసుకుందాం. లైక్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్కి మనకి టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇది ఇందాక ఆ ఊరక టాప్లో యాడ్ చేశాను, బట్ ఇది కూడా యాడ్ చేద్దాము. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ బట్ ఇదంటే ఇంత ఫాస్ట్గా అయితే చేయలేము, మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం స్లోగా చేయండి దీన్ని. ఇట్లా మనం 6 పార్ట్స్గా యాడ్ చేసుకున్నాం. ఈ 6 పార్ట్స్లో బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా చేంజ్ చేయాలనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. 6 పార్ట్స్కి ఈ కలర్ వచ్చేసి మనం రెడ్ కానీ
లైక్ లైట్ కలర్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేద్దాం కొంచెం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ వరకు ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్కి మళ్ళీ డిఫరెంట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేద్దాం. జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక లైక్ కొంచెం గ్రీన్ కలర్ లాగా. నెక్స్ట్ ఇంకొక కలర్ సెలెక్ట్ చేద్దాం. దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇట్లా అంటే డిఫరెంట్ ఒక్కొక్క బాక్స్కి డిఫరెన్స్ మనకి తెలిసేలాగా ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్కి డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఇట్లా మనం ఈ డిఫరెన్స్ కోసం ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్కి మనం సెలెక్ట్ చేసుకున్నాం. బట్ అలానే వీటికి కూడా సెలెక్ట్ చేసుకొని ఇంకా యానిమేషన్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ స్టైల్స్ టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ అడ్వాన్స్డ్ కలర్స్, మోషన్ ఎఫెక్ట్స్. ఇక్కడ వచ్చేసి యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. దీనికి ఇలా వస్తుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కూడా ఇట్లా డిఫరెంట్ అనమాట. మళ్ళీ బాక్స్కి ఇంకేదైనా కలర్ కావాలనుకోండి, ఈ బాక్స్ మీద ఉంచేసి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా, అలాగే బోర్డర్స్ కావాలంటే బోర్డర్స్ అండ్ బోర్డర్ విడ్త్ వచ్చేసి ఎంత యాడ్ చేయాలో అట్లా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు వన్ బై వన్ స్టార్ట్ చేయండి. బాక్స్కి కావాలా, టెక్స్ట్కి కావాలా, లేకపోతే అండ్ బ్యాక్గ్రౌండ్లో కావాలా, ఇవన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ ఈ యాట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా యూస్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మళ్ళీ ఈ కలర్ ఏదన్నా చేంజ్ చేయాలనుకోండి బ్యాక్గ్రౌండ్ కలరు, ఇక్కడ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం మౌస్ పెట్టగానే కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగే ఎల్లో కలర్ పెడదాం కొంచెం డిఫరెన్స్ కోసం. ఇది ఏదైతే సేమ్ ఉందో అదే కలర్ ఇక్కడ సెకండ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. మౌస్ పెట్టగానే కలర్ మారిపోతుంది. ఇట్లా కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. టెక్స్ట్ వరకు కలర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా కావాలి, ఎంత స్లోగా కావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది. టెక్స్ట్ మనం మౌస్ ఓవర్ పెట్టగానే ఇలా వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ యూజ్ చేసి క్రియేట్ అయితే చేయండి. ఇక్కడైతే ఈ వెబ్సైట్లో ఇప్పుడు వచ్చేసి మనకి కొన్ని కొత్త ఆప్షన్స్ అయితే యాడ్ చేశాడు కాబట్టి ఇది ఈ క్లాస్ నుంచే స్టార్ట్ అయినాయి. లైక్ ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేవి ఇంకా కలర్స్ మార్చుకోవడం, లైక్ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, ఒకసారి చూపిస్తాను. హలో. లేదండి. అంటే యూజ్ చేస్తుంటే అది అర్థమవుతది ఎక్కడ ఏంటనేసి. ఇవి ఇట్లా వస్తాయి అనమాట. లైక్ మనం ఇలా మౌస్ ఓవర్, బట్ ఇవన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదే కంప్లీట్గా రావడానికి ఇవన్నీ కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతానికైతే వెబ్సైట్ డిజైనింగ్ కాకుండా జస్ట్ ఆప్షన్స్ వరకే ప్రాక్టీస్ చేయండి. మొత్తం వచ్చినాక అప్పుడు ప్రాపర్ వెబ్సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. వీటికి కూడా మనం అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, యానిమేషన్స్ కానీ ఇవన్నీ. ఇంకా మిగతా మీరు మొత్తం వెబ్సైట్ డిజైనింగ్ ఏ సైట్ చేసిన ఇంకా సైట్ మొత్తము ఇవే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏ పేజీ ఓపెన్ చేసినా కూడా. ఇంకా రేపు కాంటాక్ట్ పేజీ ఎలా చేయాలి,
ఇంకా ప్రతి పేజీకి అవే యానిమేషన్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి పేజీకి యానిమేషన్స్, ఇట్లా వాళ్ళ క్లయింట్స్ మొత్తం యాడ్ చేసుకున్నారు కానీ మొత్తం ఒకటే యానిమేషన్ పెట్టారు దీనికి. ఇంకా మనకి ఆల్మోస్ట్ అంటే వెబ్సైట్ ఆప్షన్స్ యానిమేషన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేముంది పెండింగ్, లైక్ కాంటాక్ట్ ఫామ్ ఒకటి, కాంటాక్ట్ అది డిజైన్ చేయడం అండ్ బ్లాగ్స్. మెయిన్ ఈ బ్లాగ్ లాస్ట్లో చెప్తాను, ఈ బ్లాగ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది. నెక్స్ట్ ప్రతి పేజీ అంటే లైక్ ఇక్కడ ఒకటి ఉంది కదా, జస్ట్ దీని కలర్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి ఉంది. మన లోగో లైక్ అంటే మెనూకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చింది కదా, ఇక్కడ టెక్స్ట్ కలర్ మార్చుకోవడం ఇవి కూడా చూపిస్తాను. రిమైనింగ్ పేజెస్ మీరు క్రియేట్ చేయండి ఒకసారి. ఇంక ఈ యానిమేషన్స్ కనుక పర్ఫెక్ట్గా యూజ్ చేయడం వస్తే మనం ఆల్మోస్ట్ వెబ్సైట్ డిజైన్ అనేది కంప్లీట్గా మనమే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇంకా మనకి ఎస్సీఓ ప్లగిన్స్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా ఇంకా రేపటి క్లాస్లో కన్క్లూడ్ చేసేస్తాం మొత్తం. ఓకేనండి. ఓకే మ్యామ్. ఒకసారి ఎలిమెంటర్ ఒకసారి చూపించరండి, ఎలా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చా ఎలా అది? ఎలిమెంటరా ప్లగిన్ అండి. ప్లగిన్స్ లోకి వెళ్తే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ ప్లగిన్స్ ఉన్నాయి కదా, యాడ్ ప్లగిన్. ఓకే. ఇక్కడ సెర్చ్ చేయడము జస్ట్ మేము ఇన్స్టాల్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాము అందుకే యాక్టివ్ అని చూపిస్తుంది, లేకపోతే ఇన్స్టాల్ నవ్ అని వస్తుంది. జస్ట్ ఇన్స్టాల్ నవ్ యాక్టివ్ అని కొట్టేస్తే సరిపోతుంది. ఈ ప్లగిన్ యూజ్ చేసుకోవాలి. ఓకే. ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్, ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ ఉంది. ఇంకా డిఫరెంట్ ఎలిమెంటర్లోనే ఇది కూడా ఎసెన్షియల్ యాడాన్స్ అని ఎలిమెంటర్స్ అని డిఫరెంట్ ఎలిమెంటర్స్ ఉన్నాయి. అల్టిమేట్ యాడాన్స్ అని ఇవి అవసరం లేదనమాట, ఇది ఒకటే అవసరం మనకి. ఓకే. ఇంకా రేపు ఆల్మోస్ట్ అన్ని ప్లగిన్స్ అండ్ ఫామ్స్ క్రియేట్ చేయడము ఇవి చూపిస్తాను. ఆల్మోస్ట్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతాయి. ఇంకా ఎల్లుండి నుంచి మనము ఎస్ఈఓ స్టార్ట్ చేసేసుకుందాం. ఇంకా ఎల్లుండి నుంచి మీకు డైలీ టాస్క్లు ఉంటాయి నార్మల్గానే. అలాగే ఇంకా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఎస్సీఓ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేది. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? అర్చన? లేదు మ్యామ్. ఓకే అండి. ఓకే సార్, అయితే ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి.